వేచి చూచేద నీ రాక కొరకు పాడుతూ నేను నిరీక్షణ గీతం. వేచి చూచేద నీ రాక కొరకు పాడుతూ నేను నిరీక్షణ గీతం. సియోనులోనే నుండాలయ్యా, సియోనులోనే నుండాలయ్యా, అదియే నాకున్న ఏకైక కోరిక. మహిలోని మహిమతో నన్ను దర్శించిన నా యేసయ్యా, మహిమ స్వరూపివి నీవేనయ్యా, మహిమ స్వరూపివి నీవేనయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. కదయ్యా నీ కృపే కదయ్యా, కృపే కదయ్యా నీ కృపే కదయ్యా, వెదకి నన్ను రక్షించినది, సిలువలో నా కోసం మరణించినది, వెదకి నన్ను రక్షించినది, సిలువలో నా కోసం మరణించినది. పేరిట నా యొక్క వందనాలు, దేవునికి స్తోత్రములు. మరి పాస్రయ్య గారు, బిలి యోహానయ్య గారు చెప్పినట్లుగా కొన్ని నెలలుగా నేను ఈ కిలా వరంగల్ సంఘానికి వచ్చి మీతో కలిసి ప్రభుని ఆరాధించాలని అనుకున్నాను, కానీ అవకాశము దొరకలేదు. ఈరోజు బహుశా దేవుని చిత్తం కావచ్చు, దేవుడు అవకాశాన్ని మీ మధ్యలోకి రానికి అనుగ్రహించినందుకై ప్రభుకే స్తోత్రములు. మరి అయ్యగారు చెప్పినట్లుగా నేను పనిచేస్తూ సూరత్లో మరి మన ఫెయిత్ హోమ్ మినిస్ట్రీ తరపు నుండే నేను సేవ చేశాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. ప్రభు కృపను బట్టి నా 16వ ఏట 2000 సంవత్సరంలో నేను ప్రభుని తెలుసుకోవడము, నీటి బాప్టిసాన్ని పొంది శ్యామసుందరయ్య గారి పెద్ద పాస్రయ్య ద్వారా మరి బాప్టిసం పొంది రక్షింపబడడం జరిగింది. ఆ 2000 సంవత్సరం నుండి నేను ప్రభుతో తన కృపలో జీవించే కృప నాకు అనుగ్రహించినాడు. మరి 2000 సంవత్సరం నుండి 2012 వరకు ఇటు విశ్వాసిగా అవకాశం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటిస్తూ జీవించే కృపను ప్రభు అనుగ్రహించినాడు. మరి 2012 నుండి సూరత్లో ఒక బ్రాంచ్కు సేవకునిగా కాపరిగా ఉండునట్లు దేవుడు తన కృపను బట్టి పెద్దయ్య గారి ద్వారా, మరి యోహాన్ పాస్రయ్య గారి ద్వారా, సామ్యూల్ పాస్టర్ గారి ద్వారా, మన సీనియర్ పాస్టర్స్ ద్వారా నన్ను, మా కుటుంబాన్ని, మా భార్యను ప్రార్థించి ఆ ప్రాంతానికి పంపడం జరిగింది. 2012 డిసెంబర్ నుండి ఆ ప్రాంతంలో దేవుని సేవ కొనసాగుతుంది. ఆ ఒక్క ప్రాంతమే గాక మరి అయ్యగారు చెప్పినట్లు బొంబాయిలో, మరి సూరత్ నుండి ఇంకో 40 కిలోమీటర్లు, సూరత్ గుజరాత్లో ఒక జిల్లా, సూరత్ బయట వేరే నవసారి అనే జిల్లాలో కూడా సంఘం ఉంది. అట్లా 3 సంఘాలు ప్రభు తన కృప ద్వారా మన ఫెయిత్ హోమ్ మినిస్ట్రీకి అనుగ్రహించింది. రక్షింపబడ్డది ఫెయిత్ హోమ్ మినిస్ట్రీలోనే. సేవా అనుభవాలు నేర్చుకున్నది మన ఫెయిత్ హోమ్ మినిస్ట్రీలోనే. మరి పెద్దయ్య గారు, శ్యామసుందరయ్య గారి ఆధ్వర్యంలోనే గుజరాత్, బొంబాయి పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మా కొరకు పరిచర్య కొరకు మీరందరూ కూడా
ప్రార్థించండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇంకొక సాక్ష్యము నేను చెప్పి ఆ వాక్యంలోకి వెళ్దాం. దేవుని కృపను బట్టి నా జీవితంలో ఆయన చూపిన కృప ఏంటిదని అంటే, చాలా మంది ఈ సాక్ష్యము నువ్వు చెప్పొద్దు అని అంటారు. మా కుటుంబస్తులే అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యం చెప్పు కానీ సాక్ష్యం చెప్పకు, ఎందుకంటే నీ సాక్ష్యం చెప్తే ప్రజలు నిన్ను చిన్న చూపు చూస్తారేమో అని అంటారు. ఎందుకంటే నేను చదువుకోలేదు. మేము చిన్నప్పుడు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న గుజరాత్ సూరత్ తీసుకెళ్ళిర్రు. ఇక అక్కడ చదువుకునే పరిస్థితి లేకుండే. మా 2 అక్కలు చదువుకున్నారు, నాకంటే ముందు 2 అక్కలు, నా తర్వాత ఒక తమ్ముడు. అక్కలు చదువుకున్నారు కానీ నేను మా తమ్ముడు చదువుకోలేదు. కానీ నన్ను రక్షణలోకి నడిపించిన సింగపురం బాబు అనే బ్రదరు గన్పూర్ మన పేతం సంఘంలో ఉంటాడు. ఇప్పుడు సూరత్లో ఆయన పని చేసుకుంటూ సేవ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడనే ఉన్నాడు. అతని ద్వారా నేను ప్రభుని తెలుసుకున్నాను. అయితే నేను ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏమని చెప్పాడంటే, సునీలు, నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచి నువ్వు రోజు పొద్దున లేచి బైబిల్ చదవడం ప్రారంభించు, నీకు దేవుడు చదువును అనుగ్రహిస్తాడని చెప్పాడు. అవే మాటలు అట్లో నేను పట్టుకొని విశ్వసించి, మరి మా అమ్మ మా కొరకు పొద్దున్నే లేచి మా నాన్నకు టిఫిన్ రెడీ చేయడానికి పొద్దున్నే లేస్తుంది కదా, మా అమ్మతోటి నేను కూడా లేచి నాకు వచ్చిన అక్షరాలు జోడిస్తూ చదివేవాడు. అంటే స్కూల్కి వెళ్ళినా కానీ 1వ క్లాస్ కూడా పూర్తిగా చదవలేకపోయినా ఇలా అవే వచ్చేది. అంతమంది గుణితాలు అటో ఇటో మొత్తం వరకు వచ్చేది. కానీ 1వ తరగతి కూడా ఫస్ట్ క్లాస్ కూడా పూర్తిగా చదవలేకపోయాను. అయితే నాకు వచ్చిన అక్షరాలను జోడిస్తూ చదవడం ప్రారంభించిన. నాకెప్పుడు తెలుగు చదవడం వచ్చిందో నాకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగు ఒకటే, ప్రభువా నాకు తెలుగునిచ్చినావు, బైబిల్ చదవనీకి, పాటల పుస్తకంలో పాటలు చూస్తూ పాడడానికి కృపనిచ్చినావు, స్తోత్రం అని అనుకున్నా. కానీ ఆ తెలుగులో నుండి హిందీ, మేమున్నది హిందీ ప్రజల మధ్య కదా, హిందీ నేర్చుకుంటే బాగుంటుందని నేనే షాప్కి వెళ్ళి తెలుగు నుండి హిందీ నేర్చుకునే ఒక బుక్ తీసుకొని వచ్చి నేనే స్టూడెంట్, నేనే మరి సార్ని అయిపోయి నేర్చుకోవడం ప్రారంభించా. తెలుగు నుండి హిందీ కూడా వచ్చేసింది. హిందీ ఒకటి వస్తే గుజరాతీ మరాఠీ వచ్చేస్తుంది. ఎందుకంటే గుజరాత్కి పైన గీత ఉండదు, హిందీకి గీత ఉంటుంది పైన. మళ్ళా మరాఠీలో అక్షరాలు హిందీయే కానీ భాష మరాఠీ. హిందీ నేర్చుకోవడాన్ని బట్టి గుజరాతీ మరాఠీ కూడా వచ్చేసింది. ఎట్లా అని మళ్ళీ హిందీలో నుంచి ఇంగ్లీష్ నేర్చుకునే బుక్ కూడా తెచ్చుకున్నా. అది చదువుతూ ఇంగ్లీష్ కూడా చదవనీకి వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నేను స్కూల్కి వెళ్ళలే కానీ 5 భాషలు, తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్, 5 భాషలను ప్రభు నాకు అనుగ్రహించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు చెప్పినట్లుగా 2000 సంవత్సరం నుండి మరి 2020 వరకు 20 సంవత్సరాలు మరి సూరత్ మన పేత్వం సంఘంలో ఆడ ఇక్కడ నుండి వచ్చే ప్రతి దైవ సేవకులకు మరి బిల్యోహన్ అయ్యగారు కూడా అనేక మార్లు అక్కడ వచ్చి సంఘస్థులను, సంఘాన్ని, సేవకులను బలపరిచిండు. అప్పుడు అయ్యగారితో మరి పెద్ద అయ్యగారితో ఇక్కడ నుండి ఏ సేవకులు వచ్చినా వాళ్ళ పక్కకు నిలబడి వాక్యాన్ని హిందీలోకి అనువాదించే అర్హత లేకపోయినా ప్రభు కృప నాకు అనుగ్రహించినారు. హల్లెలూయా. మరి 20 సంవత్సరాలుగా మన ఫెయిత్ మినిస్ట్రీస్ లో తెలుగు నుండి హిందీలోకి వాక్యాన్ని అనువాదించడంలో ప్రభు వాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చదువులేని విద్య లేని పామరుడునైనా నా పైన ప్రభు అంతగా కృప చూపినందుకే ప్రభుకే మహిమ హల్లెలూయా. ఇప్పుడు పోయిన సంవత్సరం మేలో నేను వచ్చాను. ఈ సంవత్సరం 2020 మే వస్తే 1 సంవత్సరం పూర్తి అవుతుంది. ఫుల్ టైం సేవకు రావాలి అని పెద్దయ్య గారు చెప్పినప్పుడు, దేవుడు దర్శించి రమ్మన్నప్పుడు మరి ఫుల్ టైం మినిస్ట్రీకి సమర్పించుకొని నేను వచ్చాను. గత 10 నెలలుగా ఫుల్ టైం సేవలో మరి మన ఫేత్వం సేవకులతో మరి పెద్దయ్య గారితో కలిసి సేవలో కొనసాగుతా ఉన్నాను. ఇది నా సాక్ష్యము. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరంతా విన్నందుకే దేవునికి స్తోత్రం. మా నిమిత్తమై ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. సరే, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము.
లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. చదువు ఇంకా కిందికి. నైవేద్యమును కూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దానిని అర్పించవలెను. అతడు నైవేద్య తైలం నుండి దాని గోధుమ పిండి చాలు 12 ఫస్ట్ మళ్ళీ 13 చదువు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. 13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. చాలు. దేవునికి స్తోత్రం. దయచేసి మీరు అర్థం చేసుకొని ప్రయత్నించండి. ఎందుకంటే తెలుగులో వాక్యం చెప్తున్నప్పుడు హిందీలోనే చెప్పి తెలుగు పదాలు తొందరగా రావు నాకు. అవి ఒకవేళ వెనుక ముందైనా మీరు అర్థం చేసుకోనికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే సూరత్లో పాటలు, ప్రార్థన, వాక్యం అంతా హిందీలోనే. దేవునికి మహిమ. మరి ఇక్కడ రాయబడి ఉన్న మాట ప్రకారంగా బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అని 12లో ఉంది. 13లో ఏమని ఉందంటే బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. హల్లెలూయా. నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అని ఇక్కడ మనం చదువుకున్నాం. బలిపీఠం అంటే ప్రత్యక్షపు గుడారంలోని ఉండేది. అయ్యగారు మీకు చెప్పినాడు, అదంతా మీకు తెలుసు. అయితే ఈ బలిపీఠం మీద అగ్ని ఎప్పటికి కూడా మండుతూనే ఉండాలనేది దేవుని యొక్క కోరిక. నిత్యము మండుతూనే ఉండాలి. అది వానకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా, అది పగలైనా, రాత్రైనా, అది ఏదైనా అగ్ని మండుచూనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు. బలిపీఠం మీదకి వేరే అన్ని అగ్నిని తీసుకొని రావద్దు. అది మండుతూనే ఉండాలి. ఏది ఏమైనా ఆ అగ్ని ఆరిపోకుండా యాజకులు చూసుకునే బాధ్యత. దాన్ని ఆరిపోనిచ్చేవారు కాదు. ఒకసారి అహరోను కుమారులు అన్ని అగ్నిని తీసుకొని వస్తే దేవుడు వాళ్ళని శిక్షించినట్లుగా మనము చూస్తాం. అయితే బలిపీఠం మీద దేవుని ద్వారా, దేవుని సేవలో యాజకుల ద్వారా మండింపబడిన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోవద్దని దేవుని యొక్క ఇష్టం. దేవుని వాక్యంలో ఇంకా స్పష్టంగా మనం చూస్తే ఈ లేవియా కాండంలోనే కాక ఇంకా అనేక స్థలాలలో అగ్ని గురించి రాయబడి ఉంది. కొన్నిసార్లు దేవుడు తనను అగ్ని స్వరూపునిగా హెజ్కేలు గ్రంథంలో కనపరుచుకున్నాడు. హల్లెలూయా. అగ్ని పరిశుద్ధాత్మ దేవునికి సూచన, సాదృశ్యం దేవుని వాక్యంలో మనము చూస్తాం. అయితే దేవునికి, దేవుని ఆత్మకు సూచనగా ఉన్న అగ్నికి పరిశుద్ధాత్మ దేవుడు సూచనగా ఉన్నాడు. అయితే ఇక్కడ బలిపీఠం పైన ఉన్న అగ్ని ఆరిపోకుండా నిత్యము మండుతూనే ఉండాలనేది దేవుని యొక్క కోరిక, ఇష్టం. అయితే ఒక బలిపీఠం మీదనేనా అగ్ని మండుతూ ఉండాలి, అంతవరకేనా దేవుని చిత్తము అని మనం ఆలోచిస్తే అంతవరకే కాదు. దేవునికి సంబంధించిన బలిపీఠం పైనే కాదు, దేవునికి సంబంధించిన వ్యక్తులలో, దేవునికి సంబంధించిన కుటుంబాలలో, దేవుని సంఘాలలో, దేవుని పరిచర్యలలో కూడా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ఆరిపోకుండా నిత్యము మండుతూనే ఉండాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. పాత నిబంధనలో బలిపీఠం పైన దేవునికి బలులు అర్పించి ఆ బలిపీఠం పైన అగ్ని ఆరిపోవద్దు అని దేవుడు తన సేవకులకు అంతా ఆజ్ఞాపిస్తే, మరి బలిపీఠం కంటే ఎంతో శ్రేష్టమైన వారు, అవునా కాదా? తన రూపంలో ఉన్న
మనము ఆయన బిడ్డలం, ఆయన ప్రజలం, మన కుటుంబాలు ఆయన కుటుంబాలు, సంఘాలు ఆయన సంఘాలు, పరిచర్య ఆయన పరిచర్య. మరి ఇందులో అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోవాలని ఆశపడతాడా అంటే ఆశపడడు. బలిపీఠం మీదే కాదు, దేవునికి సంబంధించిన ప్రతి వ్యక్తిలో, ప్రతి స్థలములో అగ్ని మండుతూనే ఉండాలనేది దేవుని ఒక్క కోరిక. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు అగ్ని ఆరిపోతే ఏం జరుగుతుంది అన్న ఆలోచన కూడా వస్తుంది. అగ్ని ఆరిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు కరెంటు లేకపోతే ఏం జరుగుతుంది? కొద్దిగా ఉడకపోస్తుంది, మేము మౌత్ లేకుంటే చెప్పడం అవుతుంది, అవునా కదా? కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ప్రభు మన కొరకు ఇచ్చిన ప్రాణం ఎదుట, ఆయన మన కొరకు కార్చిన రక్తం ఎదుట ఇబ్బంది ఏది కూడా సమానం కాదు. హల్లెలూయా. సూరత్ లో కూడా చిన్న చిన్న రూమ్లు ఉండేది. ఆ రూమ్లలో ఒక్కొక్కప్పుడు గ్రూప్ ఉడికెళ్ళల్లో మస్తు ఉడకపోసేది. అయితే ఒకసారి చెమటలు బట్టి ప్రభును ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న సమయంలో నాకు ఒక ఆలోచన దేవుడిచ్చాడు. ఈ చెమటల ద్వారా నన్ను ఆరాధించడంలో భరించడం లేదు, మరి నీ కొరకు నేను సిలువలో అంత రక్తం కార్చా. హల్లెలూయా. అంతగా బాధపడ్డా, అవునా కదా? దేవుని కొరకు కొన్నిసార్లు మనము ఈ వేడిలో కూర్చొని కూడా, ఫ్యాన్ లేకపోయినా కరెంట్ లేకపోయినా కూడా ప్రభుని ఆరాధించడము అదొక లాంటి అనుభవం. హల్లెలూయా. చెమటలు గారుతున్నప్పుడు ఆయన మన కొరకు రక్తం గార్చిందని గుర్తు చేసుకుంటే నీ చెమటలు నీకు గుర్తు రావు. దేవునికి స్తోత్రాలు. అయితే ఇప్పుడు కరెంట్ లేకపోతే ఏం జరుగుతుందో మనకు కొద్దిగా బాధగా ఉంది, అవునా కదా? మంట లేకపోతే కూడా చాలా నష్టం. ఎవరికి? దేవుని ప్రజలకు, మనకు. అపోస్తుల కార్యంలో ఒక విషయాన్ని మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయము 3వ వాక్యంలో. అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకుకు కట్టి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఇంకా ఆ ద్వీపవాసులు ఆ జంతువతిని చేతిని వేలాడుతూ చూసినప్పుడు నిశ్చయంగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకొనినను న్యాయమతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. పౌలుతో ఉన్న వారిని ప్రభు గొప్ప ఓడ ప్రమాదం నుండి కాపాడి ఒక ద్వీపానికి ప్రభు చేర్చాడు. అది చిన్న చిన్నగా చినుకులు పడుతున్న సమయం. అయితే ఆ ద్వీపవాసులు ఏం చేశారట, ఆ చలి నుండి వారిని ఆ చలి నుండి కాపాడుకోనికి వాళ్ళు చిన్నగా ఒక మంటను పెట్టుకున్నారు. అయితే పౌలు కూడా చలి వేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు వీళ్ళు ముట్టించిన మంటను నేను ఉత్తగానే కూర్చుంటే బాగుండదని కొన్ని పుల్లలు ఆయన కూడా ఏం చేసిండు, ఏరిండు. మోపడు పుల్లలను ఏరి నుప్పుల మీద వేసిండు. ఎప్పుడైతే నుప్పుల మీద వేసిండో ఆ నుప్పుకు, ఆ కాకకు, అగడుకు ఏం వెళ్ళింది? సర్పం బయటికి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ సర్పము బయటికి వెళ్ళిందో పౌలు చేయికి చుట్టుకున్నాడు. అతన్ని కాటేసి చంపుతుందని ఆ ద్వీపవాసులు అనుకున్నారు. కానీ పౌలు దాన్ని జాడించడం ద్వారా అది అగ్నిలో పడి కాలిపోయింది. ఒక మాట మీరు గమనించండి, ఈ పౌలు పుల్లలేరిండు కదా, ఆ పుల్లలో ఏదో ఒక పుల్లలో, ఆ కట్టెలలో సర్పం ఇంత మునుపు అవునా కదా ఉన్నది. కాబట్టే మంట ఎద్దకు తీసుకెళ్ళినప్పుడు దానికి అగడదలగ వరకు బయటికి వెళ్ళింది. అంటే ఆ ఏ పుల్లలోనైతే, ఏ కట్టెలోనైతే ఆ సర్పం దాగి ఉన్నదో ఆ పుల్లను అగ్ని యొద్దకు తీసుకురాకపోతే అది అందులోనే పండుకొని ఉంది. మంచిగా బయట చల్లగా ఉన్నది కాబట్టి
అందులో దానికి కొద్దిగా వేడి ఉంటుందని మంచిగా హాయిగా పండుకున్నది. అయితే ఎప్పుడైతే ఆ కట్టెను ఆ పుల్లను మంట పైకి తీసుకొచ్చిండో వెంటనే బయటికి వెళ్ళింది. హల్లెలూయా. అంటే మంట ఎప్పుడైతే సర్పానికి తాకిందో బయటికి వెళ్ళింది. అంటే మంట లేని చోట సర్పం ఉంటదని అర్థం. హల్లెలూయా. అర్థమైందా? మంట లేని చోట, అగ్ని లేని చోట ఏముంటది? సర్పం ఉంటుంది. దాన్ని వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? మంట పెట్టాలి. ఇప్పుడు ఈ రోజులలో కూడా బైబిల్లో సర్పము సాతానుకు సర్పము సాతాను సర్పాన్ని మనకు చూపిస్తుంది. ఈ ఆది సర్పమైన సాతానుగాడు అనేక కుటుంబాలలో, అనేక జీవితాలలో, అనేక మనసులలో, హృదయాలలో హాయిగా నిద్రపోతా ఉన్నాడు. హల్లెలూయా. వారిని హృదయాలలోకి వెళ్ళి, శరీరాలలోకి వెళ్ళి, జీవితాలలోకి వెళ్ళి, కుటుంబాలలోకి వెళ్ళి పారదోలాలంటే ఏం చేయాలి? కాస్త మంట పెట్టాలి. మంట పెడితే మనం పొమ్మనకు ముందే వాడు వెళ్ళిపోతాడు. పౌలు సర్పమా, ఇందులో ఉన్న సర్పమా బయటికి రమ్ము అని ఆజ్ఞాపించిండా? మంట పైన వెళ్ళాను, బయటికి వెళ్ళేసి. మనము కూడా ఆది సర్పమైన సాతానును వెళ్ళగొడతాం, మంచిదే. కానీ కొన్నిసార్లు వాటిని వెళ్ళగొట్టదు ఏం చేయదు. మనము అగ్ని రగిలించుకొని మండుతున్నప్పుడు వానంతట వాడే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రభు అంటే మాట అదే, అగ్ని ఆరిపోవద్దు. అగ్ని ఆరిపోతే ఏమైతుందంటే ఆది సర్పము నెమ్మదిగా వచ్చి వాడు నిద్రపోతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఇవరకే ఆది సర్పం వచ్చి ఒకవేళ నిద్రపోయి ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అగ్నిని నువ్వు పొందుకొని ఆ అగ్నిలో మండు. ఆమేన్. హల్లెలూయా. అగ్నితో నువ్వు మండుతున్నప్పుడు వాడి పారిపోతాడు, నిన్ను విడిచి, నీ కుటుంబాన్ని విడిచి పారిపోతాడు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, అగ్ని ఆరొద్దు. అగ్ని ఆరితే ఏమవుతుంది అని అంటే, అగ్ని ఆరితే ఏమవుతుంది అంటే వాడు వచ్చేస్తాడు. ఎక్కడ చల్లదనం ఉంటుందో అక్కడ మంచిగా గురక పెట్టి నిద్రపోతాడు. వాడు నిద్రపోవడమే కాదు, మనలను కూడా నిద్రపుచ్చుతాడు. ఇక వాడు వచ్చి చోటు చేసుకున్నాడంటే కథం. భార్య భర్తలకు పడదు, అన్నదమ్ములకు పడదు, బంధుమిత్రులకు పడదు, ఆత్మీయులకు పడదు. హల్లెలూయా. వాడు ఎక్కడుంటే అది స్టార్ట్ అయిపోతుంది ఇక. కాబట్టి నీ కుటుంబం, నీ జీవితం, నీ వ్యాపారం, అన్ని క్షేత్రాలలో నువ్వు మండుతూ ఉంటే వాడు ఏ స్థలంలో అడుగు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథంలో ఇదే మాట అంటాడు. అవునా కదా? నువ్వు వెచ్చగానా నుండు, చల్లగానా నుండు, అటుగావు ఇటుగావు. వెచ్చగానా ఉంటేనేమో పూర్తిగా నేను బాధ్యత వహిస్తా, చల్లగా ఉంటే పూర్తిగా సాధారణగాడన్న బాధ్యత వహిస్తాడు. నువ్వు అటు కాదు ఇటు కాదు. హల్లెలూయా. నువ్వు నావాడవని నేను, వీడు నావాడని సాతాను. ఎంతకాలం ఈ లొల్లి? ఒక పని చేయి, నువ్వు నువ్వు చల్లగానన్ను, వేడిగానన్ను. ప్రభా నేను ఏ విధానంగా ఉండాలి నువ్వే చెప్పని మనం ప్రభుని అడిగినాం అనుకో, నువ్వు వేడిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నువ్వెచ్చనగా ఉండొద్దు, నువ్వు చల్లగా ఉండొద్దు, నువ్వు మండుతూ ఉండాలని ప్రభు జవాబిస్తాడు. నువ్వు కనుక అడిగితే ప్రభు కోరిక అదే, మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. బలిపీఠం మీదనే కాదు, నీ జీవితంలో కూడా నువ్వు మండుతూ ఉండాలి. చల్లారితే వాడు తోక్కుంటా వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఇక వాడు వచ్చి పండుకుంటే మళ్ళీ సేవకులు రావడం, మళ్ళీ ఉపవాస ప్రార్థనలు పెట్టడం, మళ్ళీ విజ్ఞాపనలు చేయడం, డబల్ పని అయిపోతుంది. అవునా కాదా? వాడు రాకుంటే ఎల్లప్పుడూ మండుతూ ఉంటే అవన్నీ ఉంది.
నువ్వు ఇతరులను మన్నించే స్థితిలో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. సరే, మండుతూ ఉండాలి, మంచిదే. కానీ మండుతూ ఉండాలంటే కొన్ని పనులు మనం చేయాలి. ఏం చేయాలి? కొన్ని పనులు చేయాలి. ఒక 3 విషయాలు నేను చెప్తా. దేవునికి స్తోత్రాలు. ఎన్ని విషయాలు? త్వరగా నేను చెప్పేస్తా. పెద్దల అయ్యగారు నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. దేవునికి స్తోత్రాలు. అసలు మీ మధ్యలోకి రావడం, మీ మధ్యలో ఈ విధానంగా వాక్యం పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. కొద్దిగా టెన్షన్, భయంగా కూడా ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే పెద్దయ్య గారిని ఎంతో గౌరవిస్తాను, బిలియోహన్ అయ్య గారిని కూడా నేను అంతనే గౌరవిస్తా. దేవునికి స్తోత్రాలు. మరి మాకంటే సీనియర్ల ముందట వాక్యం చెప్పాలంటే భయమే. దేవునికి స్తోత్రాలు. మాకంటే చిన్నవాళ్ళ ముంగట ఎట్లా గంతులే అంటే అట్లా వేస్తాం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నేను త్వరగా చెప్పనీకి ప్రయత్నిస్తా. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అయితే నువ్వు మండుతూ ఉండాలి. మండకపోతే వాడు వస్తాడు. ఒకవేళ ఇప్పటికే వచ్చి ఉంటే నువ్వు మండు, వాడు పారిపోతాడు. అయితే మనము ఆరిపోయినాక నేను మండించాలన్నా, లేదా నువ్వు ఇప్పటికే మండుతూ ఉంటే దాన్ని కొనసాగించాలన్నా 3 విషయాలు. ఎన్ని విషయాలు? 3 విషయాలు. మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడు మండుతూ ఉండాలంటే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? సహవాసంలో నిత్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందులో ఉండాలి? నువ్వు సహవాసంలో ఉండాలి. మీకు అర్థం కానికి ఇంకొక మాట. ఇప్పుడు పొయ్యి ఉన్నది అనుకో, అందులో 10 కట్టెలు పెడితే ఏ విధానంగా మండుతుంది? బాగా మండుతుంది. అందులోకి వెళ్ళి నువ్వు ఒక్కటి తీసేసినావు అనుకో, ఆ 9 మండుతాయి. ఆ 9కి ప్రాబ్లం లేదు. ఈ ఒక్కటి తీసి పక్కకు పెట్టినావు అనుకో, కాసేపటికి చల్లారిపోతాయి. తీయంగానే వెంటనే చల్లారు. ఇది కూడా గమనించాలి. తీయంగానే వెంటనే చల్లారుతుందా? చల్లారు. కాసేపు అవి మండినట్టు ఇది కూడా మండుతూ ఉంటుంది. నాకేం టెన్షన్ లేదు అన్నట్టుగా మండుతుంది. కాసేపు అయినాక మంట కొద్దిగా తక్కువ అవుతుంది, మరి ఇంకా తక్కువ అయిపోతుంది. మొత్తం మంట బంద్ అవుతుంది. కాసేపు పొగలు వెళ్తాయి, కాసేపు నొప్పి, ఇంకా కాసేపు చూసే వరకు బూడిది ఆ కట్టె తప్ప ఏముండదు. ఆడ తీయంగానే వెంటనే చల్లారు. కాసేపు మండుతూ ఉంటుంది. నాకేం ఫికర్, నేను మండుతున్నా కదా అని అనుకుంటాను. కానీ ఆ మండడము, ఈ 9 కట్టెలు మండినంతసేపు అది మండదు. అది కొద్దిసేపటికి ఏమైపోతుంది? ఆరిపోతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళా దాన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే ఏమవుతుంది? మరలా మండుతుంది. అంటే 10 కట్టెలు కలిస్తే ఒకదానికి ఒకటి సపోర్ట్ చేస్తూ హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఒకటి పక్కకు తొలగిస్తారో అది ఇదైపోతుంది. అందుకే సహవాసంలో ఉండడము మానవద్దు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సంఘ సహవాసాన్ని మరవద్దు. పరిశుద్ధుల సహవాసాన్ని మరవద్దు. సేవకులతో సహవాసాన్ని మరవద్దు. సహవాసము చేయువారు ప్రభు చిత్తంలో ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సహవాసంలో ఉన్నారా లేరా? సహవాసంలో, వాళ్ళ సహవాసంలో కొనసాగుతూ ముందు నడిచే త్రియేక దేవుడు. దేవుడికి స్తోత్రాలు. అదే సహవాసాన్ని సంఘం కూడా కలిగి ఉండాలని ఆది అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నియమించింది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిన యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలుగా నేను ఒక విషయాన్ని ఈ సందర్భానుసారంగా తీసుకుంటున్నాను. ఏమున్నది అక్కడ? వీరు సహవాసమందును. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా పేతురు వాక్యాన్ని చెప్పినప్పుడు ఎన్ని వేల మంది రక్షింపబడ్డారు? 3,000 మంది. ఈ 3,000 మంది ఏమైపోయారటంటే ఒక్క గుంపుగా కూడి, ఒక్క సంఘంగా కూడి వాళ్ళు సహవాసంలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సహవాసాన్ని వాళ్ళు
ఎక్కడ కూడా విడువలేదు. ఎడతెగక ఉండిరి. ఆమేన్, హల్లెలూయా. ఎడతెగక దేనిలో ఉండిరి? సహవాసములో ఉండిరి, ప్రార్థనలో ఉండిరి, అపోస్తుల బోధలో ఉండిరి, ప్రార్థన యందు ఉండిరి. మొట్టమొదటిగా ఏంటిది? సహవాసం. సహవాసం ఎప్పుడు కూడా మానొద్దు, విడవద్దు. దేవునికి స్తోత్రాలు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని పరిస్థితులు తలకిందులైనా సహవాసాన్ని మరవద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసమే నిన్ను మండే స్థితిలో ఉంచుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ సహవాసమే నిన్ను చల్లారిపోకుండా ఉంచుతుంది. ఈ సహవాసమే పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరించే విధానంగా ఉంచుతుంది. దేవునికి స్తోత్రాలు. కానీ కొద్దిమందికి సహవాసం చేయాలంటే ఇష్టం ఉండదు. సహవాసం చేయడానికి ఇష్టం ఉండదు. సూరత్లో ఒక బ్రదర్ ఉండే, ఇప్పుడు ఇది నడుస్తుంది కదా, ఇక పేరు చెప్తే ఆ బ్రదర్ టెన్షన్ పడతాడు. సంఘంలో విజ్ఞాపన ప్రార్థన అని నేను ప్రకటించిన, అందరూ వచ్చేసారు. ఆ బ్రదర్ రాలేదు. ఏది బ్రదర్ అయిపోయినాక ఏది బ్రదర్ రాలేదంటే, లేదన్నా నేను ఇంటికానే ప్రార్థన చేసుకున్నా అని అంటాడు. అయితే నేనన్నా, మరి నేను సంఘంలో ప్రార్థన పెట్టింది ఎందుకు? వీళ్ళకి ఇల్లు లేవా? నాకు ఇల్లు లేదా? హల్లెలూయా. నీకు ఇల్లు ఉన్నాయి, నాకు ఇల్లు, వీళ్ళందరికీ ఇల్లు ఉన్నాయి. అందరి ఇళ్ళకి వెళ్ళి సంఘానికి వచ్చిర్రు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మళ్ళీ నేను ఇంట్లోనే చేసుకుంటా అని నువ్వు చెప్తున్నావు, అది పద్ధతి కాదని చెప్పిన నేను. వ్యక్తిగతంగా చేసుకో, మీరు కుటుంబంగా చేసుకోండి, కానీ సంఘంగా అన్నప్పుడు సంఘంగానే. మళ్ళీ ఇంకోటి ఆలోచన తేవద్దు అని చెప్తే ఆయనకు కొద్దిగా బాధ కలిగింది. హల్లెలూయా. కొన్నిసార్లు బాధ అయినా ఉన్న వాస్తవాన్ని చెప్పక తప్పదు కదా, చెప్పాలి. చెప్పా తర్వాత ఇక వచ్చిండు. దేవునికి స్తోత్రాలు. సహవాసాన్ని మరవద్దు. అది ఆరాధన సహవాసమైన, గృహకూడిక సహవాసమైన, అది విజ్ఞాపన ప్రార్థన సహవాసమైన, అది ఏ సహవాసమైనా పరిశుద్ధులు సేవకులు సంఘంగా అక్కడ కూడుకుంటున్నాడంటే నువ్వు 100% పాలు పొందడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కొన్ని పరిస్థితులు, ఎల్లప్పుడు కాదు, కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టో, బలహీనతలను బట్టో, వేరే ప్రాంతంలో ఉన్నదాన్ని బట్టో మనం మిస్ అయ్యి ఆ సమయాలు వేరే. అందుకే నేను అన్న 100% సహవాసంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ సహవాసమే నిన్ను మండిస్తూ ఉంటది. హల్లెలూయా. అందుకే పొయ్యిలో నుండి ఒక కట్టె ఉదాహరణ చెప్పిన, అవునా కదా? సిస్టర్స్ కు బాగా తెలుసు. ఒక్కటి బయట పెడితే అవి ఇక అన్నమో కూరో నీళ్ళు కాగినే ఉడికినాయి అనగానే ఏం చేస్తారు? కట్టెలు బయటికి తీస్తారు. ఆ కట్టెలు బయటికి తీసి కూడా అన్ని ఒక దగ్గర పెడితే మళ్ళీ అంటుకుంటుంది. ఒక్కటొక్కటి దూరం పెడతారు, అవునా కదా? అప్పుడు అవి మండుతూ ఉంటాయి. హల్లెలూయా. సహవాసము చాలా మందికి చీప్గా గిట్టదు, కానీ సహవాసంలో ఉండడమే ఆశీర్వాదకరం. యేసు ప్రభు సహవాసం తండ్రితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం చేస్తూ ఉంటారు వాళ్ళు. అదే పద్ధతిని సంఘానికి చెప్పాడు. సహవాసంలో ఉండడం నాకు ఇష్టం కాదంటే దైవికమైన నియమానికి వ్యతిరేకం. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. సహవాసంలో ఉండాలి. నిన్ను పెంచిన సేవకులతో, నువ్వు జీవిస్తున్న విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. సహవాసం అంటే కూడా ఎక్కడ పడితే అక్కడ సహవాసం కాదు. దేవుడికి స్తోత్రాలు. సహవాసం అంటే కూడా మన సంఘంలో, నా సంఘంలో, నా పరిశుద్ధులు, నా సేవకులు, హల్లెలూయా అని ఒక సహవాసంలో మనం ఉన్నప్పుడు ప్రభు ఆ సహవాసాన్ని ఇంకను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా 20 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో నా సహవాసము ఫెయిత్ హోమ్లోనే. నా సహవాసము ఫెయిత్ హోము సేవకులతోటి, నా సహవాసం ఫెయిత్ హోము విశ్వాసులతోటి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసంలో ఉండడము ప్రభు గొప్ప గొప్పగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఇదే గాక ఇంకా మన సహవాసం పరిశుద్ధులతోటే గాక మన సహవాసము ఏది దేవునితో కూడా ఉండాలి. చూడండి 1 యోహాను పత్రిక 1:3 వాక్యం.
1వ అధ్యాయం 3వ వాక్యం. 1వ యోహాను పత్రిక. మాతో కూడా మీకును సహవాసం కలుగును. మాతో కూడా మీకును సహవాసం కలిగినందున మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇటు ఒకరితో ఒకరు సహవాసము, మళ్ళీ అందరం కలిసి దేవునితో సహవాసం. దేవుని వదిలిపెట్టి ఒక్క సేవకునితో సహవాసం చేసినా ప్రమాదమే. లేకపోతే సేవకుని వదిలిపెట్టి నాకు డైరెక్ట్ పైనుంచే కనెక్షన్ ఉన్నదంటే కూడా ప్రమాదం. హల్లెలూయా. డైరెక్ట్ మనకు దేవుని నుండే కనెక్షన్ ఉండాలని దేవుని చిత్తం అయితే తన స్థానంలో సేవకులను ఎందుకు పెడతాడు? హల్లెలూయా. సహవాసము ఎవరితోనంటే పరిశుద్ధులతో, ఆమేన్, సేవకులతో, ఆమేన్, మళ్ళా తండ్రితో, దేవునికి ఇస్తాం. ఇన్ని సహవాసాలు కలిగి మనం ఉన్నప్పుడు ఇక అగ్ని ఎందుకు ఆరిపోతుంది? హల్లెలూయా. ఇన్ని సహవాసాలు మనం కొనసాగుతాం. మంట ఎందుకు చల్లారుతుంది? ఇక అని రమ్మంటే వాడు ఎందుకు వస్తాడు? చూడనీకి రారా బాబు అన్న కూడా రాడు. ఎందుకంటే అక్కడికి వస్తే నాకు ఎందుకు లేనిపోని సురుకు తగులుతుంది అని వాడు కాస్త దూరంలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధులతో, సేవకులతో, దేవునితో, దేవునికి స్తోత్రాలు. ఇది సరి అయిన సహవాసం. నాకు ఓన్లీ విశ్వాసులతో సహవాసం రామ్, నాకు ఓన్లీ సేవకునితోనే సహవాసం రామ్, నాకు ఓన్లీ ప్రభుతోనే సహవాసం, అది కూడా ఇవి 3 కలిస్తేనే రైట్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నువ్వు మండుతూ ఉండాలంటే సహవాసం మరువు. రెండోది ఏంటిదని అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ చదువుతూ ధ్యానిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. రెండోది ఏంటిది? దేవుని వాక్యాన్ని చదవాలి. చదవడమే కాదు, ధ్యానించాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి, కీర్తనల గ్రంథము 39 3వ వాక్యం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట, లూకా సువార్త 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఆమేన్, హల్లెలూయా. ఆడ కీర్తనకారుడు ఏమని అంటూ ఉన్నాడు? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. హల్లెలూయా. ఇది ఏమంట? దేవుని వాక్యం అనే మంట. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏ ధ్యానము? దేవుని వాక్యం అనే ధ్యానము. దేవుని వాక్యం అనే ధ్యానమే. దేవుని ఈ మంటే కాదు, ఇంకా అనేక మంటలు ఉంటాయి. అవి కూడా ధ్యానిస్తూ ఉంటే అవి కూడా మంట పుడతా ఉంటాయి. అది కోపం అనే మంట, అది ఈర్ష్య అనే మంట, అది ప్రతీకారం. అది ఏమంటారు? ప్రతీకారం, అది ప్రతీకారం అంటారు గారు ఇందులో. అంటే నువ్వు చేసిన దాన్ని నేను కూడా చేస్తాను. ప్రతీకారం ఇందులో బదులా అంటారు, రివెంజ్. హల్లెలూయా. మళ్ళా నేను అది కూడా ఒక మంటే, అది ఐదాకి ఇచ్చిపెట్టాను. ఆ మంట వేరే. అది కూడా ఎంత ధ్యానిస్తా అంటే అంత మంట పుడుతుంది. అవునా కాదా? ఎంత ఆలోచిస్తా అంటే అంత మంట పుడతా ఉంటాయి. అరే ఏంది నేను కూర్చున్నట్టు మొత్తం బుసలు కొడతాడు అంటే లోపల ధ్యానిస్తాడు. ఎంత అవమానపరిచాడు అన్నాడు, ఎంత ఇది చేసాడు అని సంగతి చెప్తాను. ఇది ఆ మంట కాదు. హల్లెలూయా. అది సాతాను మంట. అది చివరికి నిన్ను కాల్చేదాకా కూడా నీకు తెలియదు. కానీ ఈ కీర్తనకారుడు అనే మంట ఇది వేరు. అది ధ్యానించుచుండగా మంట పుడతాం. హల్లెలూయా. అది వాక్యం అనే ధ్యానము. యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచిండు. తిరిగి లేచిన తర్వాత ఆయనే తన రూపంలో అక్కడ 2 శిష్యులు వెళ్తుండగా వారి మధ్యలోకి వచ్చిండు. అప్పటికి వాళ్ళ మనోనేత్రాలు మూయబడ్డాయి. ప్రభు తనను తాను వారికి ప్రత్యక్షపరచాలని అప్పటికి అనుకోలేదు. ప్రభు వాళ్ళు గుర్తెరగనట్టు, వాళ్ళు గుర్తించకుండా వాళ్ళ మధ్యలో వచ్చి
నడుస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే యేసు ప్రభు గురించి అని వాళ్ళకి ఆడ చెప్తారు. అయితే ఆయనే ప్రభు వాళ్ళతోటి లేఖనాలను ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. ఒక చోటికి వెళ్తారు, మీరు కూడా రండి అని. అక్కడ భోజనం చేసే స్థలానికి వెళ్ళినప్పుడు ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించగానే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడితే ప్రభు అదృశ్యుడైపోతాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది యేసు ప్రభువే మనతోటి నడిచి. అప్పుడు ఏమనుకుంటున్నారంటే, అరే అందుకనే కదా ఆయన మాట్లాడుతుంటే నీలో కూడా మంట పుట్టలే, హల్లెలూయా, నా లోపల కూడా వచ్చింది అని అంటా ఉన్నారు. దేవుని వాక్యం వింటుంటే వాళ్ళకు మంట పుట్టింది. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతుంటే మంట, వింటుంటే మంట, ధ్యానిస్తుంటే మంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని మంటలు ఉన్నాక వాడు ఎక్కడుంటాడు ఇక? ఇంత మంట, చదవడం ఒక మంట, ధ్యానించడం ఒక మంట, వినడము వింటుంటే కూడా మంట పుడుతుందట. ఎవరికి? ఆ శిష్యులు. ఇక్కడి నుంచి వాక్యం వింటుంటే అక్కడ నీకు మంట పుడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంట పుడుతూ ఉండాలి. వాక్యంలో మంట ఉంది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఏమనంటాడంటే నా మాట అగ్ని వంటిది కాదా? హల్లెలూయా. ఆయన మాటలు అగ్ని, ఆయన మాటలే వాక్యం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నీకెందుకు మంట పుట్టదు? వింటుంటే నీకెందుకు మంట పుట్టదు? ధ్యానిస్తుంటే నీకెందుకు మంట పుట్టదు? హల్లెలూయా. కానీ కొద్దిమందికి వింటుంటే నిద్ర వస్తూ ఉంటాయి, ధ్యానిస్తూ ఉంటే నిద్ర వస్తాయి. ఇంకెప్పుడు ముగిస్తాడో అనిపిస్తుంది. చిన్నపిల్లల అనుభవం లేని వాళ్ళంటే అది వేరు. రక్షింపబడ్డ ప్రభులో ఉన్న, ప్రభులో ఆధ్యాత్మికంగా ఎదిగినాం, అప్పుడు కూడా నిద్ర వస్తుందంటే కొద్దిగా ఆలోచించవలసిందే. హల్లెలూయా. మన పితరులేమో మంట పుడుతుందని అంటా ఉన్నారు, మనమేమో నిద్ర వస్తుందని అన్నాం అనుకో, దానికి దీనికి ఎక్కడ కూడా కుదరదు. హల్లెలూయా. ఒకటి సహవాసము, రెండోది ఏంటిదంటే వాక్యాన్ని చదవడము, ధ్యానించడము, వినడం. ఈ మూడు కూడా నీలో మంట పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రాలు. సహవాసం కూడా పరిశుద్ధులతో, సేవకులతో, దేవునితో, అవునా కాదు? ధ్యానంలో కూడా చదవడము, ధ్యానించడము, వినడం. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు నీలో నిలుపుకున్నప్పుడు బలిపీఠం మీద అగ్ని నిత్యం మండినట్లుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘంలో అగ్ని నిత్యం మండుతూనే ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా వానికి చోటు ఉండదు. ఏదన్నా వచ్చినా అగ్ని కాల్చివేసినట్లుగా శోధనలను కాల్చేస్తుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. బలహీనతలను కాల్చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. సమస్యలను కాల్చేస్తుంది. హల్లెలూయా. చల్లగా అయిపోతే వాడాన్ని తీసుకొని వచ్చేస్తాడు. వాక్య ధ్యానం ఉండదు, వినడం ఉండదు, చదవడం ఉండదు. మంట ఉన్న వారిలో ఇవన్నీ ఉంటాయి, మంట లేని వారిలో ఇవి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా, పరిస్థితులు తల్లకిందులైనా, ఏది ఏమైనా చదవడం మానొద్దు, ధ్యానించడం మానొద్దు, వినడం మానొద్దు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నాకు సమస్య లేనప్పుడే ఉంటా, నాకు అంత మంచిగా ఉన్నప్పుడే వింటానంటే అవి పోవు, నువ్వు విను. అది కలిగి దీనిలో మండినప్పుడు అది దూరం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా 16వ ఏట నేను ప్రభులో రక్షింపబడ్డా. ఇప్పుడు నాకు 35 పూర్తయి 36 అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో నాకు చదువురాని నాకు దేవుడు చదువునిస్తే ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెడితే ఏ విధానంగా తింటాడో ఆ విధానంగా వాక్యాన్ని నేను చదివేవాడిని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పాస్రేయ సీనియర్ పాస్టర్స్ అంతా ఇక్కడ, మేము అక్కడ. ఒక్క 1020 కిలోమీటర్ దూరం వరంగల్ నుండి సూరత్, అంత దూరంలో నెలకోసారి. ఇప్పుడు అయ్యగారు నెలకోసారి, అప్పుడు 2 నెలలకోసారి, 3 నెలలకోసారి సేవ బీజీని బట్టి వచ్చి అప్పుడు దేవుడు వాక్యమే మాకు ఆధారం. అయ్యగారు వచ్చినప్పుడల్లా బలపరుస్తూ వెళుతూ ఉండేది. హల్లెలూయా. అంతగా పిచ్చిగా చదివేది. నా అనుభవాన్ని మీకు చెప్తా. నేను ఎంత పిచ్చిగా వాక్యాన్ని చదివేదంటే మా అమ్మ నన్ను ఒప్పడేది.
ఇక బంద్ పెట్టరా, బైబిల్ బంద్ పెట్టి పండుకో అని. ఎందుకంటే రాత్రి 1 అయినా 2 అయినా చదువుతుంది. ఆరోగ్యం, ఎందుకంటే పని చేసేవాడిని మళ్ళీ నేను. చదువు లేదు కానీ ఇంటికాడ ఉండి ఆగమాగం తిరుగుతుంటే మా నాన్న పనిలో పెట్టాడు. ఇటు చదువు లేదు, ఆగమాగం తిరుగుతూ ఉన్నాడు. ఏదేదో లేని పని గొడవలు తెస్తారని పని అన్నా నేర్చుకుంటాడని పని పెడితే పొద్దుంత పని, నైట్కి వచ్చి కుడికలకి వెళ్ళేది, మళ్ళా వచ్చి చదివే. మా అమ్మ పండుకోరా. ఈ రోజులలో పిల్లలు చదువురా అంటే కూడా చదువు, ప్రార్థన చేసుకోరా అంటే కూడా. ఆ రోజు మా అమ్మ చదువుకు బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, పండుకో పొద్దున పనికి వెళ్తావు అని అనేది. అయినా కూడా ఈయనకు అన్నట్టు ఓ రోజు 2 గంటల దాకా చదివితే పొద్దున జ్వరం వచ్చేసింది. కొన్నిసార్లు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. 2 గంటల దాకా చదివితే పొద్దున జ్వరం వచ్చింది. అయినా ప్రార్థన చేస్తే మళ్ళీ దేవుడు స్వస్థత ఇచ్చింది. ఒకప్పుడు ఏమైందంటే మా అమ్మ బైబుల్ ముగిరా అంటే కూడా చదువుతూనే ఉన్నా. మా అమ్మ వాళ్ళు ఇట్లా పైన మంచంలో పనుకునేది. అయితే మా అమ్మ ఎప్పుడు చూసినా కూడా నేను చదువుతుంటే గొప్పడేది. కొన్నిసార్లు మా అమ్మ మెసిలినట్టు అయితే బైబుల్ మూసి పండుకున్నట్టు యాక్షన్ చేసేది. చూసి మీరు పండుకున్నాడు. మా అమ్మ మళ్ళీ బైబుల్ తెరిచి చదివేది. హల్లెలూయా. ఒకసారి అయితే దొరుకుతున్నాయని మంచం కిందికి వెళ్ళి చదివిన రోజులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మా అమ్మ పైన ఇటు చూస్తేనేమో అవపడతా, కిందికి పోతే మంచం కిందికి వెళ్ళి కూడా చదివేది. దేవునికి స్తోత్రం. అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించి చదివేది. హల్లెలూయా, హల్లెలూయా. నూతన నిబంధనలో తిమోతి పత్రిక ఉంది కదా, అక్కడ పౌలు తిమోతికి రాస్తాడు, నాకు ప్రియ కుమారుడవైన తిమోతి, నా కుమారుడవైన తిమోతి అని రాస్తాడు కదా. నేనేమని చదువుకునేది తెలుసా? ఆ లేఖ పత్రికను పౌలు నాకే రాసినట్లుగా చదివి, నా కుమారుడవైన సునీలు అది. హల్లెలూయా అని అట్లాగా నేను చదువుకునేది. నా కుమారుడు పౌలు అంటాడు కదా, నా కుమారుడా క్రీస్తునందున్న కృపయందు బలవంతుడు, నా కుమారుడా సునీలు క్రీస్తునందున్న కృపయందు. అట్లా నేను అక్కడ తిమోతి పేరులో నా పేరును నేను పెట్టుకొని ఊహించుకుంటూ చదివేవాడిని. హల్లెలూయా. అంతగా చదివేది. దేవుని కృప, అంత చదివే కృపను ఈ స్థితికి వచ్చే ప్రభు అనుగ్రహించిండు. హల్లెలూయా. నాతో రక్షింపబడిన వాళ్ళు, నాతో సేవ చేసిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళు ప్రభును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ ప్రభు కృపను బట్టి ప్రభు తన కృపలో నన్ను దాచుకున్నాను. అంతగా చదివినప్పుడు దేవుని అగ్ని మండుతూనే ఉంటాయి. 3వ మాట నేను చెప్పి ముగిస్తాను. 1 రాజులు 18వ వాక్యము 38. 1 రాజులు 18:38. అతడు ఈలాగున ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల చాలు ఏమని ఉన్నదాడ? అతడు ఇలాగున ప్రార్థించుచుండగా యెహోవా అగ్ని దిగి. ఆమేన్, హల్లెలూయా. 3వ విషయం ఏంటిదనంటే, నీలో అగ్ని మండుతూ ఉండాలి, నీలో అగ్ని దిగి రావాలంటే 3వది ప్రార్థన. క్రైస్తవ ఏంటిది? ప్రార్థన. ఆడ ఏమని చదువుతాడు? అతడు ప్రార్థించుచుండగా యెహోవా అగ్ని దిగెను. 3వది అగ్ని ఏ విధానంగా దిగుతుంది, అగ్ని ఏ విధానంగా రగులుతుంది అంటే ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 14వ వాక్యంలో చూడండి, వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? అపోస్తుల కార్యం 1:14. వీరందరూ నీతో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండి. ఏం చేయుచుండిరి? ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. 3వదిగా ప్రార్థన దేవుని అగ్నిని తీసుకొని వస్తుంది. ప్రార్థన దేవుని అగ్ని ఇప్పటికే నీలో ఉంటే అది రగులుతుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా అగ్ని దిగి వస్తుంది, అగ్ని మండుతుంది, అగ్ని రగులుతుంది. దేవునికి స్తోత్రం. 3వ విషయం ప్రార్థన. అందుకే యేసు ప్రభు వెళ్తూ చెప్పిండు, ఇదిగో మీరు నా ద్వారా మీరు పొందిన వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉండండి. అంటే వాళ్ళు అదే విధానం కనిపెట్టమన్నాడు కదా, కనిపెట్టుకుంటూనే ఉంటామని కను తెరుచుకొని లేరు. వాళ్ళు కనిపెట్టుకోవడం అంటే ఉత్తగా చూడడమే కాదు, కనిపెట్టడంతో పాటు ప్రార్థన కూడా చేస్తా ఉన్నారు. హల్లెలూయా. లేక ప్రార్థన పూర్వకంగా కనిపెడతా ఉన్నారు. దేవుడు కనిపెట్టమన్నాడు కదా, ఇక నేను చూసుకుంటూనే ఉంటానే కాదు, చూస్తా ఉన్నారు.
కానీ ప్రార్థనతో చూస్తా ఉన్నారు, ప్రార్థనతో కనిపెడతా ఉన్నారు. యేసు ప్రభు వెళుతూ వెళుతూ చెప్పిపోయిన వాగ్దానం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు మీరు శక్తి పొందేదారు ఎవరిదా కాదండి అని అన్నప్పుడు వాళ్ళు ఆగి ప్రార్థన పూర్వకంగా కనిపెడుతూ ఉన్నారు. ఒక రోజు రానే వచ్చింది, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపంలో వారి మీదకి దిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వాక్యము చదవండి. 1 నుండి 4. వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి కుక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఏలియా ప్రార్థన చేస్తే ఏం దిగొచ్చింది? అగ్ని. అపోస్తులు వాళ్ళు 120 మంది ఒక్క చోట కూడి ప్రార్థిస్తున్నప్పుడు 2వ అధ్యాయం 1వ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో దిగొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇప్పటికి దేవుని ఏమన్నా మార్పు వచ్చిందా అంటే లేదు. ఇప్పటికి కూడా ప్రార్థిస్తే ఆయనే అగ్నిగా నీలో దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికి కూడా ప్రార్థిస్తే సంఘంలో అగ్నిగా ఆయన దిగి వస్తాడు. ఇప్పటికి కూడా ప్రార్థిస్తే కుటుంబంలో అగ్నిగా దిగి వస్తాడు. ఇప్పటికి కూడా ప్రార్థిస్తే నీ వ్యక్తిగత జీవితంలో ఒక అగ్నిని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తులు ప్రార్థిస్తుంటే అగ్ని దిగింది. ఇప్పటికి కూడా ప్రార్థిస్తుంటే అగ్ని దిగుతున్న సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా పరలోక అగ్ని నీలోకి దిగి వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రార్థన మానొద్దు. అందుకే దేని వాక్యంలో ఏమనున్నదంటే ఎడతెగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, విసుకక ప్రార్థించండి. హల్లెలూయా. ఆ ప్రార్థన నీలో ఎప్పటికప్పుడు అగ్నిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని ఆరొద్దు అన్న దేవుడు అప్పుడు నీ గురించి ఒక మాట అంటాడు, ఈ వ్యక్తి జీవితంలో అగ్ని ఆరిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. ఇగో ఈ సంఘంలో ఈ అగ్ని ఆరిపోవద్దు, ఈ కుటుంబంలో ఈ అగ్ని ఆరిపోవద్దు. ఎందుకంటే ఇతనిలో ఈ 3 విషయాలు ఉన్నాయి: సహవాసము, వాక్యము, ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఈ 3 ఉన్నాక దేవుడు తప్ప, పరలోకం తప్ప అక్కడ నరకం రాదు, సాతాను గాడు రాడు, మన శక్తులు రావు. ఒకవేళ వచ్చినా అవి నిలబడకుండా ఖాళీ బూడిదైపోతాయి. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం దేవునికి అప్పగించుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. రీబా మా షంద